సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా ఫేస్బుక్ పోయిన నెల 7వ తారీఖు హ్యాక్ అయింది. తర్వాత ఈ 2-3 రోజుల నుంచి నా ప్రొఫైల్ కూడా చేంజ్ చేసినారు. బాబా పన్నగం మీ ప్రొఫైల్లో చూస్తే చాలా అశ్లీలమైన ఫోటోలు పెడుతున్నారు. అది నా ఫేస్బుక్కే కానీ ఆ ఫొటోస్ మాత్రం నావి కావవి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా డొనేషన్స్ అవన్నీ ఏమన్నా అడిగితే మాత్రం జాగ్రత్త. నా నంబర్ కూడా 8096413456 అని అది అలా ఉంది. బాబా పాండాంగము కాంటెస్టెడ్ ఎమ్మెల్యే 2018 యోగాచార్య, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. 80964134 అనే నంబర్ ఉంది, కానీ ఫోటోనే చేంజ్ చేశారు. కానీ చాలా అగ్లీగా ఫొటోస్ అప్లోడ్ చేశారు. సో ఇదిగో అమ్మాయి ఇట్లా బ్రా వేసుకుంది, ఇలా ఈ విధంగా. అది నా ఫోటో కాదు, ఇది నా ఫేస్బుక్కే కానీ హ్యాక్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకున్నాను. అంటే ఈ ఫేస్బుక్ హ్యాక్ కావడం, లాస్ట్ 2 years బ్యాక్ నా జీమెయిల్ హ్యాక్ కావడం, యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావడం, అంటే ఒక ఎదిగితే ఏదో ఒకటి జరుగుతుంటుంది. త్వరలోనే ఆ నంబర్స్ కూడా ఉన్నాయి ఎవరైతే హ్యాక్ చేసినారో. త్వరలోనే ఆల్రెడీ సైబర్ క్రైమ్కి ఇచ్చాను. అసలు ఈరోజైతే ఈరోజు నిన్న నా ప్రొఫైల్లో ఉండే, ఈరోజు అయితే ఖచ్చితంగా మేము ఇక కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం ఇక ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా, ఎందుకంటే ఇది నా దగ్గర వాళ్ళే చేసిందనే విషయం నాకు తెలిసింది. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకే చేసిండు. వాడు దబాయిస్తే వాడిని లైఫ్ ఎందుకు ఖరాబ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత దిగ వచ్చిన తర్వాత వదిలిపెట్టేది ఏం లేదు. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ వరల్డ్ జై భారత్ యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మొదటిసారిగా నా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తర్వాత గోల్డెన్ టైం స్టార్ట్ అని కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీ ఊరు, మీ పేరు, మీ జిల్లా, మీ రాష్ట్రం, మీ దేశం చెప్పండి. ఎందుకంటే ఇదంతా యూనివర్సల్, వరల్డ్ వైడ్గా ఈ వీడియోస్ మనం తిరుగుతుంటాయి కాబట్టి మీ పేరు రాయడం వల్ల యూనివర్స్ కనెక్ట్ అయిపోయినట్టే. ఓకేనా? ఇక ఈరోజు మనం టాపిక్లో తెలుసుకుంటున్నాం సక్సెస్ నెంబర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. సక్సెస్ నెంబర్ 1, 3, 5, 6, 9 అయితే స్మార్ట్ వర్క్ అన్నాము. 2, 4, 7, 8 అయితే హార్డ్ వర్క్ అన్నాము. ఒక్కొక్కసారి ఈ స్మార్ట్ నెంబర్స్ వచ్చినా కానీ మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారా, మీరు ఈ హార్డ్ నెంబర్ వచ్చి మీరు స్మార్ట్ వర్క్ చేస్తున్నారంటే చాలా డిఫరెంట్ ఉన్నట్టేగా. వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం. సరే, ఏదేమైనా కానీ మీరు రహస్యం మాత్రం చెప్పట్లేదు సార్. అసలు ఎట్లా వస్తున్నాయి ఆ సక్సెస్ నెంబర్ అంటే, అరే కోర్సు 15వ తారీఖు అక్టోబర్ నెల 2023లో మనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సు మీకు ట్రైనింగ్ ఇచ్చేసి, మంచిగా ఆ వీడియోస్ ఇచ్చేసి, యాప్స్ ఇచ్చేసి, సర్టిఫికేట్ ఇచ్చేసి, పోనాయన దున్నుకపో, లక్షలు సంపాదించుకుంటావా, కోట్లు సంపాదించుకుంటావా, సాల్తీ సార్. మీరు చెప్తే వాళ్ళు, నేను చెప్తేనే సంపాదించుకుంటున్నారు బిడ్డ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా మన వీడియోలే ట్రెండింగ్లో ఉంటాయి, ఎప్పుడు కూడా వైరల్లో ఉంటాయి. అర్థమైందా? అంత ఇంట్రెస్ట్ అంటే ఎవరికి వద్దండి చెప్పండి. ఎవరికి వద్దు లక్షల కోట్లు వద్దు, ఎవరికి వద్దు ఆరోగ్యం, ఎవరికి వద్దు మంచి ఐశ్వర్యం, ఆనందం, సుఖం, ఇవాళ వద్దయితే ఈ వీడియో చూడకు. అందరికీ కావాలి, నాతో సహా. కొందరు అంటారు మీరు అట్లా అంటే మీరు పైసలు ఉంటే మరి వీడియోలో ఎందుకు చెప్తారు? వీడియో అంటే ఇంకా ఎక్కువ సంపాదించాలని. ఇప్పుడు నేను కోటీశ్వరిని అయిపోయింది, దాదాపుగా 1,50,000 నుంచి 2 లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసిన, మళ్ళీ ఎందుకు వీడియోలు చేస్తున్నావు అని అంటుంటారు కొందరు. అరే ఎప్పటికి అట్లనే ఉంటారా? ఇప్పుడు బిల్ గేట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించండు, పని ఆఫ్ చేసిండా చెప్పు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఓడిపోయారు, మళ్ళీ పోటీ చేస్తారు, మళ్ళీ గెలవాలని. అరే నిరంతర ప్రక్రియ ఉంటుంది, ఇది ఒకరోజు అయిపోదు. సో అట్లా అందుకోసమే ఇవన్నీ పక్కనే పెట్టు. ఫస్ట్ ఈ వీడియో నీకు న్యూమరాలజీ అని నమ్మకుంటేనే వీడియో చూడు, లేకపోతే టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళిపో, వేరే చూసుకో, ఎంటర్టైన్మెంట్, జబర్దస్త్ కామెడో ఏదో. ఓకేనా? సో అందుకోసమే మీ జీవితంలో నేను చెప్పేది చాలా ట్రూగా ఉంటుంది. సక్సెస్ నెంబర్ గురించి 1 గురించి తెలుసుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్పేశా. సక్సెస్ నెంబర్ 2 గురించి చెప్పా, ఎగ్జాంపుల్ చెప్పేశా. సక్సెస్ నెంబర్ 3 గురించి చెప్తున్నాను. 3 అంటే మామూలు మాట కాదుగా. ఈ విషయం నేను తెలుసుకోకపోవడం వల్ల గొడ్డి చాకరీ చేసిన, గాడిది కష్టం చేసిన. సక్సెస్ నెంబర్ నా 3 కాబట్టి ఇదిగో గిట్టున్నా, కనీసం 1 కోటో 2 కోట్లు సంపాదించుకొని ఇట్లున్నా. మీకేమైంది? మీది కూడా సక్సెస్ నెంబర్ 3 అయినా గట్లయితే అంటే కన్సల్ట్ చేయి, టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. నీ సక్సెస్ నెంబర్ 3 అయితే చూడు. ఇక సక్సెస్ నెంబర్ 3 జూలై 5, 1979లో నేను పుట్టిన దోమకొండల, కామారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశంలో పుట్టిన. ఉదయం పుట్టిన అనుకో, రాత్రి ఏం పుట్టలే, ఉదయం పుట్టిన. సో ఈ విధంగా నాది జన్మ సంఖ్య వచ్చేసి 5, విధి సంఖ్య 2. నా సక్సెస్ నెంబర్ 3 అనే విషయం ఎప్పుడు తెలిసింది? నేను న్యూమరాలజీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత తెలిసింది. అందుకోసమే నేను ఎక్కువగా సక్సెస్ నెంబర్ 3 కాబట్టి, గురువు జూపిటర్ కాబట్టి నేను ఎక్కువ ఎల్లో వాడుతుంటా. నా చైర్ ఎల్లోగా ఉంటుంది,
ఎక్కువ నేను గోల్డ్కి సంబంధించిన అన్ని బాగా వేసుకున్నాను. గోల్డ్ వాచ్, ఇక గోల్డ్ ఇది జాగ్వార్, ఇదిగో గోల్డ్ రుద్రాక్ష, గోల్డ్ బాగా ప్రిపేర్ చేస్తాను నేను. ఒకప్పుడు నాకు ఏమీ లేవు అనుకోండి, ఆబాజాబాదాబా అయ్యా అమ్మ అనుకున్న రోజులే. చెప్తున్నా కదా రియాలిటీ. 500 రూపాయలు రెంట్ కట్టాలంటే అయ్యా అప్పా 50 రూపాయలు ఇయ్యో రెంట్ కట్టుకుంటా అని మా శిష్యులను అడగడం. ఇప్పుడు 50,000 రెంటే కడుతున్నాం, 30-40 వేల జీతాలు ఇస్తున్నాం, నెలకు 1,00,000 ఇట్లా ఇచ్చుడే. అయ్యా అప్ప నుంచి ఇచ్చుడు దాకా వచ్చింది నాకు అర్థం కాదు. అరే ఈ సీక్రెట్ తెలిసిన తర్వాత ఈ సీక్రెట్ నాకు అరే వీళ్ళకి తెలియదు కదా మరి. అరే తెలియకుండా వాళ్ళకి పని చేసింది కదా, అది వాళ్ళకు పని చేసింది కదా. నవంబర్ 1వ తారీఖు 1973లో పుట్టింది ఐశ్వర్య మేడం గారు, ప్రపంచ సుందరని మీకు అందరికీ తెలుసు. ఇక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ. సో ఆమె సక్సెస్ నెంబర్ కూడా 3. చెప్తున్నా కదా, ఒకటి రెండో సక్సెస్ నెంబర్ 3. నేను రెండో సక్సెస్ నెంబరే, నేను 3. అందుకోసమే గురువు స్థానంలో ఉన్నాను. న్యూమరాలజీ నేర్పుతున్నాను, పామిస్ట్రీ నేర్పుతున్నాను, యోగా నేర్పుతున్నాను, ఆయుర్వేదం నేర్పాను, మణిపూర్ మా క్లాసులు చెప్పాను, హస్త సాముద్రిక చెప్తున్నాను, గ్రాఫాలజీ చెప్తున్నాను, కన్సల్టేషన్ చేస్తున్నాను. చెప్పుడే ఉన్నది అదంతా గురువు జూపిటర్. అదేవిధంగా ఐశ్వర్యరాయ్ మేడం గారు ప్రపంచ సుందరిగా మీకు అందరికీ తెలుసు 1994లో. సో ఆమె సక్సెస్ నెంబర్ 3. ఇక అవన్నీ పక్కన పెట్టు. నీతా అంబానీ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ టీచర్ నాకు అంత గుర్తులేదు, కానీ ఒక టీచర్గా ఉండి మంచి భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ చేస్తుంది. ఒకప్పుడు ఒక రోజు అంటే దాదాపు 1985కు ముందు నీతా అంబానీ గారు బాంబేలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ కూచిపూడి భరతనాట్యం చేశారు. చేసిన తర్వాత ముఖేష్ అంబానీ గారు మనసు పడ్డారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే వచ్చామన్నట్టు మనసు పడ్డారు. నిజంగా అనే పాట వస్తుంది కదా, అలా మనసు పడ్డ తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పాడు ధీరుభాయ్ అంబానీకి, సార్ ఇవన్నీ మీకు చెప్పినట్టే, అరే ఇవంతా హిస్టరీ బై, మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, వాళ్ళ హిస్టరీ తీసుకుని వస్తుంది, వాళ్ళు కూడా చెప్పారు కదా. సో ముఖేష్ అంబానీ చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో, ఎట్లా అయింది ఏమిటంటే, మేము ఆయన ఇష్టపడ్డా, నేను లవ్ చేసిన ఇట్లా అని. తర్వాత ఈ ముఖేష్ అంబానీ గారు ధీరుభాయ్ అంబానీ చెప్తే, ధీరుభాయ్ అంబానీ గారు నీతా గారిని, అంటే అప్పుడు అంబానీ కాదు కదా, నీతా గారిని వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు, ల్యాండ్ ఫోన్ చేస్తే ఫస్ట్ నీతా అంబానీ గారే ఎత్తారంట. నేను ధీరుభాయ్ అంబానీ ఫోన్ చేస్తున్నాను అని అంటే, జోక్ చేస్తున్నారా మీరు, మాకు ధీరుభాయ్ అంబానీ ఎందుకు ఫోన్ చేస్తాడు, ఫోన్ పెట్టాయి పెట్టేసి పెట్టేసి మళ్ళీ వాళ్ళ నాన్న చెప్పింది, ధీరుభాయ్ అంబానీ మనకి ఫోన్ చేస్తాడు, మనం మిడిల్ క్లాసు, నేను టీచర్ని అని అంటే మళ్ళీ ఫోన్ చేసినారట. మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు నీతా అంబానీ వాళ్ళ ఫాదర్ ఎత్తి, సరే చెప్పండి ఎవరండి అంటే, నేను ముఖేష్ అంబానీ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ ఫోన్ చేస్తున్నాను, మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది, మా అబ్బాయికి ముఖేష్ అంబానీకి ఇవ్వాలనుకుంటున్నాం, సో అని జరిగింది. ఇట్లా అయింది పరిస్థితి. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఈరోజు నీతా అంబానీ గారు వాళ్ళు తాగే ఛాయ్ 3 లక్షలు, ఆమె బర్త్డే గిఫ్ట్లు 400 కోట్ల ఫ్లైట్లు ఉంటాయి. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే 3 నంబర్ ఎంత అదృష్టాన్ని ఇస్తుందో అర్థం చేసుకోండి. ఇక 3 నంబరు మీరు నమ్మినా నమ్మకపోయినా వీళ్ళు ఆల్రెడీ ఎంత స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు. దాంట్లో నేను 0.00 ఉండొచ్చు, నేనైతే వీళ్ళంత సంపద నా దగ్గర ఉందని నేను చెప్తలేను, కానీ రేపు ఏదో ఒక రోజు నాకు అంత సంపద రావచ్చు, రాకపోవచ్చు, నేనేం ఫీల్ అయ్యేం కాదు. వచ్చినా మంచిదే, విశ్వానికి కృతజ్ఞతలు అంటాం, రాకపోయినా ఫీల్ అయ్యేది ఏం లేదు, ఎందుకంటే నా శిష్యులు నా పరంపర నాది కొనసాగిస్తూనే ఉంది. దేవుడు ఇచ్చిన కాడికి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, మనం యూనివర్స్ ఇచ్చిన కాడికి హ్యాపీగా ఉన్నాం. సో అందుకోసమే 3 నంబర్ మీకు వచ్చిందా, మీరు చాలా అదృష్టవంతులు. ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు మీరు అన్నీ మీ సంకల్పాలు నెరవేరుతాయి గురువు అనుగ్రహంతో. జూపిటర్ దీనికి మీరు రెమెడీ ఏం చేయాలంటే, 3 నంబరు అదృష్ట సంఖ్య వస్తే
సక్సెస్ నెంబర్ వస్తే మీరు ప్రతి గురువారము ఒక డజన్ అరటి పండ్లు ఆవుకి తినిపించండి, లేదంటే ఒక పేదవాళ్ళకి ఇవ్వండి. 12 అరటి పండ్లు, ఒక డజన్ అరటి పండ్లు. ఇంకా మీకు డబ్బులు ఎక్కువ ఉంటే ఒక 5-6 డజన్లు, 12 డజన్లు అట్లా ఇవ్వండి. 3 సంఖ్య వచ్చేటట్టు ఇవ్వండి. 30 ఇవ్వండి అరటి పండ్లు, 39. మీకు ఎంత వీలైతే అంత. ఒక డజన్ అరటి పండ్లు అయినా సరే ఆవుకి మీరు తినిపియండి, మంచి ఫలితాలు వస్తుంటాయి. ఎల్లో కలర్ని ఫాలో చేయండి, ఎల్లో కలర్ చిప్ని పెట్టుకోండి. గోల్డ్ బాగా స్తోమత ఉంటే గోల్డ్ కొనుక్కోండి. అర్థమైందా? సో ఆ విధంగా మీరు గురువు అనుగ్రహంతో చక్కగా మీరు ఫాలో చేయండి. తర్వాత ఇంకోటి, మీరు ఏ టెంపుల్, హిందువు అయితే మీరు ఏ టెంపుల్లోకి వెళ్తే లడ్డు, ఇప్పుడు తిరుపతి లడ్డు కానీ, శ్రీశైలం లడ్డు కానీ, ఇక్కడ కర్మంగట్టు హనుమాన్ టెంపుల్ లడ్డు కానీ ఉంటే ఒక 10-12 లడ్లు కొని ఒక 10 మందికి పంచిపెట్టండి. చాలా అద్భుతాలు జరుగుతాయి మీకు. అన్నదానం చేయండి, చెప్పుల దానం చేయండి, గొడుగులు ఇవ్వండి, చలికాలంలో రగ్గులు, స్వెటర్లు ఇవ్వండి. ఏదో ఒకటి హెల్పింగ్ చేయండి, మీకు వీలైతే మంచి రిజల్ట్ వస్తుంది. లేదు ఇప్పుడు నేను ఫిజికల్లీ ఛాలెంజ్, నా బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసా. నా బర్త్డేకి 1,30,000 పెట్టి ఒక దివ్యాంగురాలకి, ఆ పేరు గుర్తుకొస్తలేదు కానీ, ఒక దివ్యాంగురాలకి నా బర్త్డే రోజు చక్కగా మేము 1,30,000 పెట్టి బైక్ కొనిచ్చాము. అలా ఇవ్వండి. అంటే మీకు డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కదా, ఒక 100-200 మందికి మీకు 1,50,000, 2 లక్షలు ఎంతో ఖర్చు అన్నదానం చేయండి. డబ్బులు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళ కోసం. లేని వాళ్ళు మాత్రం దండం పెట్టండి, గురుకున్న దండం పెట్టండి. దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళండి, షిరిడి సాయి టెంపుల్కి వెళ్ళండి, గురువు టెంపుల్కి వెళ్ళండి, మహాదేవుని టెంపుల్కి వెళ్ళండి. మీకు ఎవరైతే గురువు అనుకుంటారో. లేదు సాయంత్రం మనీ పవర్ యూట్యూబ్ ఛానల్లో నిత్యాగ్నిహోత్రం లైవ్ వస్తుంది, అఫర్మేషన్ చేయండి. సో ఇవి రెమెడీస్, అవి ఫాలో చేయండి. చక్కగా మీ సక్సెస్ నెంబర్ 3 యాక్టివేషన్ అయ్యి మీకు అపర కుబేరులుగా అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు న్యూమరాలజీ కోర్సులు అయితే 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది. నేరుగా ప్రతి నెలలో పెడతాము, కానీ కొంచెం ఎలక్షన్లు ఉండడం వల్ల మనం ఈసారి ఫస్ట్ టైం మనం డైరెక్ట్ న్యూమరాలజీ కోర్సు, అంతకుముందు 3 ఇయర్స్ నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ హై పేడ్ న్యూమరాలజీ లాగా చాలా 2 లక్షల దాకా ఫీజులు కట్టి 1,60,000 కట్టి వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్. ఫారెన్ వాళ్ళకి 2 లక్షలు రూపాయి దాకా, ఇండియా వాళ్ళకి 1,60,000 రూపాయి దాకా, అంటే 1,59,000. అంత హై పేడ్. మీరు అనుకోవచ్చు, అరే ఒక్కరోజు ఇంతకన్నా, ఒక్కరోజు కాదు, మీకు ఆ రోజు మొత్తం ట్రైనింగ్ చేసేసి 90-80%, మళ్ళీ ఇంకా మిగతా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆన్లైన్లో కూడా క్లాసులు తీసుకుంటున్నాం కాబట్టి, సో మీకు ఎక్కడ కూడా డౌట్ లేకుండా మీరు చాలా చక్కగా మీరు ఈ ఫీల్డ్లో మంచి ఫేమస్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నా ఫేస్బుక్ పోయిన నెల 7వ తారీఖు హ్యాక్ అయింది. తర్వాత ఈ 2-3 రోజుల నుంచి నా ప్రొఫైల్ కూడా చేంజ్ చేసినారు. బాబా పన్నగం మీ ప్రొఫైల్లో చూస్తే చాలా అశ్లీలమైన ఫోటోలు పెడుతున్నారు. అది నా ఫేస్బుక్కే కానీ ఆ ఫొటోస్ మాత్రం నావి కావవి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా డొనేషన్స్ అవన్నీ ఏమన్నా అడిగితే మాత్రం జాగ్రత్త. నా నంబర్ కూడా 8096413456 అని అది అలా ఉంది. బాబా పాండాంగము కాంటెస్టెడ్ ఎమ్మెల్యే 2018, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. 80964134 అనే నంబర్ ఉంది, కానీ ఫోటోనే చేంజ్ చేశారు. కానీ చాలా అగ్లీగా ఫొటోస్ అప్లోడ్ చేశారు. సో ఇదిగో అమ్మాయి ఇట్లా బ్రా వేసుకుంది, ఇలా ఈ విధంగా. అది నా ఫోటో కాదు, ఇది నా ఫేస్బుక్కే కానీ హ్యాక్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకున్నాను. అంటే ఈ ఫేస్బుక్ హ్యాక్ కావడం, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నా జీమెయిల్ హ్యాక్ కావడం, యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావడం, అంటే ఒక ఎదిగితే ఏదో ఒకటి జరుగుతుంటుంది. త్వరలోనే ఆ నంబర్స్ కూడా ఉన్నాయి, ఎవరైతే హ్యాక్ చేసినారో. త్వరలోనే ఆల్రెడీ సైబర్ క్రైమ్కి ఇచ్చాను. అసలు ఈరోజైతే నిన్న నా ప్రొఫైల్లో ఉండే, ఈరోజు అయితే ఖచ్చితంగా మేము ఇక కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం ఇక ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా, ఎందుకంటే ఇది నా దగ్గర వాళ్ళే చేసిందనే విషయం నాకు తెలిసింది. మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకే చేసిండు. వాడు దబాయిస్తే వాడిని లైఫ్ ఎందుకు ఖరాబ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇంత దిగ వచ్చిన తర్వాత వదిలిపెట్టేది ఏం లేదు.